స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరూ ఒక నిమిషము చేతులెత్తి ప్రభుకు స్తోత్రం చెప్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి వాక్య భాగమును చదువుకుందాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 14వ అధ్యాయము 7వ అధ్యాయము అందరు తీసుకునండి. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిపెట్టిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగనే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనాన్ని సురేష్ చదువు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరమిచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేత్తును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒకసారి అందరం రెండు చేతులు పైకెత్తి దేవుడు చేసిన ఘనమైన కార్యాన్ని బట్టి అందరూ చేతులెత్తి ఈ ప్రార్థన గోపురమును కట్టుటకు ప్రభు చూపించిన కృపకై రెండు చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఇంతవరకు సహాయం చేసిన ప్రభుకు స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. మనకంటే ముందుగా ప్రభు యొక్క ప్రార్థనా గోపురములో ప్రవేశించి గంటల తరబడి ఇందులో ప్రార్థన చేయుటకు ప్రభు అనేకులను సిద్ధపరిచి రెండవ దినవృత్తాంతములు 7వ అధ్యాయం 15వ వచనంలో రాయబడిన ప్రకారం ఆయన కనుదృష్టి ఇక్కడ ఉండునట్లు, ఆయన చెవియొగ్గి ఆలకించినట్లు, ప్రభువే కార్యం చేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క శాలేం ప్రార్థనా మందిరం పైన నిర్మించబడినటువంటి ప్రార్థనా గోపురం కొరకు స్తోత్రం. దీన్ని కట్టుటలో మీరు కృప చూపినందుకు వందనాలు. దీని కొరకు ప్రయాసపడి పనిచేసిన బిడ్డలను బట్టి స్తుతిస్తున్నాం. దీని కొరకు ఎవరెవరు ఏ విధంగా సహకరించారో వారందరినీ మీరు ఆశీర్వదించండి. నాకు మొర్రపెట్టుము, నీకు ఉత్తరం ఇస్తానని వాగ్దానం చేశావు. మా తండ్రి, గూఢమైన సంగతులను, గ్రహించలేని సంగతులను తెలియజేసేదని మీరు సెలవిచ్చున్నారు. నా పేరు పెట్టబడిన ప్రజలు తమ్మును తాము తగ్గించుకొని వారి చెడుతనమును వదిలిపెట్టి ప్రార్థన చేసిన ఎడల వారి పాపములను క్షమించి వారి దేశాన్ని స్వస్థపరచదనని మీరు సెలవిచ్చి ఉన్నారు. ఈ స్థలమందు చేయబడు ప్రార్థన నేను చెవియొగ్గి ఆలకించదనని మీరు సెలవిచ్చి ఉన్నారు. దయగల మా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. ఈరోజు ప్రతిష్ఠించబడుతున్న ఈ ప్రార్థన గోపురంలో మీ సన్నిధి, మీ ప్రసన్నతను ఉంచండి. పరిశుద్ధాత్మ సన్నిధి దయచేయండి. ఇందులో ప్రవేశిస్తున్నప్పుడు మీ అగ్ని చేత తాకబడి ప్రార్థనాత్మతో నింపబడి గంటల తరబడి ప్రార్థించే అభిషేకము దిగవచ్చును గాక. ప్రార్థన శక్తితో నింపబడుదురు గాక. నీ మహిమతో ఈ స్థలము నింపబడును గాక. ప్రభువా, ఈ గదంతా నీ సన్నిధితో నింపండి.
నీ ప్రత్యక్షతను దయచేయండి, నీ స్వరాన్ని వినిపించండి. ఈ గదిలోనికి అనేకులు ఆకర్షించబడి గంటల తరబడి ప్రార్థించే అభిషేకం విడుదల చేయండి ప్రభువా. సమస్త దోషము తొలగించి ఈ సమయంలో దీన్ని సంఘముగా మీ సేవకులంగా మేము ప్రతిష్ఠిస్తుండగా మీరే ప్రతిష్ఠించి మహిమ పొందుమని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ యొక్క ప్రార్థనా గోపురమును తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో ప్రతిష్ఠిస్తున్నాం. అందరూ చప్పట్లు కొట్టి దేవుని మహింపరచుదాం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం. రండి రండి. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మాభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. అందరూ చేతులెత్తి ప్రభుని స్తుతిస్తూ ఉండండి. స్తోత్రం 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 స్తోత్రం. గట్టిగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన సమయంలో సహోదరుడు సురేష్ ఒక మాట ప్రార్థన చేస్తారు. క్లుప్తంగా ఒకరిద్దరు ప్రార్థనలో ఉందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వాధికారి, జీవము కలిగిన వాడా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ప్రార్థన ఆలకించువాడా, నీకు స్తోత్రాలు నాయన. సర్వ శరీరులు నీ యొద్దకు వస్తారని మీరు సెలవిచ్చారు గనక దేవా స్తోత్రాలు తండ్రి. అయ్యా మా ప్రాంతంలో నాయన, మా రాష్ట్రములో, మా జిల్లాలో నా తండ్రి, అయ్యా మా దేశంలో నా తండ్రి నీకు స్తోత్రాలు ప్రభువా. అనేకుల కొరకు నా తండ్రి నీకు స్తోత్రములు నాయన. ఈ ప్రార్థన గదిలో ప్రార్థిస్తుండగా నా తండ్రి నీకు స్తోత్రాలు. అయ్యా మేము ధూపం వేస్తుండగా మా ప్రభువా నీకు స్తోత్రాలు. అనేకులను ఆకర్షించండి అయ్యా, నీకు స్తోత్రాలు తండ్రి. మా మొరను మీరు అంగీకరించండి దేవా, నీకు స్తోత్రాలు. మా ప్రార్థన మీరు చెవియొగ్గండి తండ్రి, నీకు స్తోత్రాలు తండ్రి. నాకు మొరపెట్టుము, నీకు ఉత్తరం ఇచ్చేదను. గ్రహింపలేని గూఢమైన సంగతులన్నీ బయలుపరుస్తానన్నావు తండ్రి. అనేకులను మీరు ఆకర్షించి ఈ ప్రాంతాన్ని నాయన మీరు కదిలించండి దేవా స్తోత్రం. ఎంతో మంది బంధకాల్లో ఉన్నారు, శ్రమల్లో ఉన్నారు, శోధనలో ఉన్నారు తండ్రి. అయ్యా ప్రజలందరినీ మీరు ఆకర్షించి రక్షించుమని ఈ కొద్ది ప్రార్థన మీ పాదాలకు సమర్పిస్తూ యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగనే ప్రార్థన చేస్తారు. అలాగనే ప్రార్థనలో స్తోత్రం 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 చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్నా మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ మధ్యాహ్న సమయంలో ప్రభువా ఈ ప్రాంతాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయంలో ఈ ప్రార్థన గోపురాన్ని బట్టి నీకు స్తుతిస్తున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మీరు నా తట్టు తిరుగుతారని, మీ తట్టు తిరుగుతారని వాక్యము చెల్లిస్తుంది కనుక ప్రభువా ఈ మందిర ప్రభువా ఈ స్థలంలో ఉండి ప్రభువా నీ తట్టు ప్రార్థన చేసేందుకు తగినంత శక్తి దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ప్రభువా ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. విజ్ఞాపన ఆత్మతో నింపండి, కన్నీరు కార్చి ఆత్మతో నింపండి, రోధించి ఆత్మ మాకు దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. అవును ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. ఒక ప్రార్థన శక్తి స్థలమంతా ఆవరింపచేయండి ప్రభువా. ఈ గదిని పవిత్రపరచండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ గదిలోని అద్భుతమైన శక్తి దిగిరానివ్వండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ స్థలంలో ప్రార్థన చేసిన ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయండి ప్రభువా, నీకు స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రభువా ఈ గదంతా కూడా మీరు ఆశీర్వదించి దీవించండి. ఇక్కడ మోకరించిన ప్రతి ఒక్కరిని మీరు అభిషేకించుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చివరి ప్రార్థన
ఆశీర్వాదంతో మనం ముగించుదాం. థామస్ పాస్టర్ గారు ప్రార్థన చేస్తాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయమున మీ దాసులముగా, దాసురాలుగా, సంఘముగా దేవా మీ సన్నిధిలో నిలబడి ప్రార్థిస్తూ ఉంటుండగా మీరు జ్ఞాపకం చేసుకునండి. గొప్ప దేవా, ముఖ్యముగా ఈ 2024 సంవత్సరంలో దేవా గడిచిన 2 మాసములు మమ్మల్ని క్షేమంగా కాపాడి ఈ 3వ మాసములోనికి ప్రభువా 3వ దినంలోనికి ప్రవేశపెట్టినందుకై కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ 3వ దినము మొదటి పరిశుద్ధ దినమున ప్రభువా యొక్క నా తండ్రి మినిస్ట్రీ యొక్క ప్రభువా యొక్క ప్రార్థన గోపురమును ప్రారంభించే కృపను దేవా మీరు అనుగ్రహించినందుకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ యొక్క ప్రేయర్ టవర్ యొక్క పనులు ప్రారంభము నుండి దేవా ముగింపు వరకు మీరు చేసిన గొప్ప మేలును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ పని చేసి ముగించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినము ప్రభువా యొక్క గోపురమును దేవా ప్రార్థన పూర్వకంగా ప్రతిష్ఠించడానికి మీరు ఇచ్చిన అవకాశం కొరకై మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఇది మొదలుకొని నా తండ్రి ఈ యొక్క గదిలో ప్రార్థన చేస్తూ ఉంటుండగా మీ కనుదృష్టిని ప్రభువా ఈ స్థలము పైన ఉంచుమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఇక్కడ చేయబడుతున్న ప్రతి ప్రార్థనలను మీరు ఆలకించుమని వేడుకుంటూ ఉంటున్నాం. దేవా మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. గొప్ప దేవా, ఇక్కడ ప్రార్థన చేస్తున్న బిడ్డలను మీరు బలపరచండి, మీరు అభిషేకించండి, ప్రార్థన ఆత్మచేత నింపి గంటల తరబడి దేవా మీ సన్నిధిలో ప్రార్థించడానికి, విజ్ఞాపన చేయడానికి, ప్రభువా కన్నీరు కార్చడానికి మీరు కృప దయచేయండి అయ్యా. అనేక ఆత్మల సంపాదన కొరకై ప్రార్థించడానికి నా తండ్రి, సంఘ క్షేమాభివృద్ధి కొరకై, పరిచర్య క్షేమాభివృద్ధి కొరకై, అనేకుల ఆశీర్వాదం కొరకై దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రతి ఒక్కరి అవసరతల కొరకై ఇక్కడ చేయబడుతున్న ప్రార్థనలు మీరు ఆలకించమని వేడుకుంటూ ఉంటున్నాం. దేవా మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఈ స్థలాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా. దేవా ఈ స్థలాన్ని మీరు అభిషేకించండి రాజా. ఈ గదిని ప్రభువా మీరు అభిషేకించండి, మీ సన్నిధి చేత నింపండి, మీ మహిమ చేత నింపండి, మీ తేజస్సు చేత నింపండి ప్రభువా. దేవా ఈ గదిలో మీరు ఉండండి రాజా. గొప్ప దేవా మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉంటున్నాం. దేవా ఈ గదిని మీరే ఆశీర్వదించి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండటకు మీరు సహాయం చేయండి. యేసయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు. ఇది మొదలుకొని ప్రతి దినము ప్రభువా ఈ యొక్క ప్రార్థనా గోపురములో నా తండ్రి ఓ దేవా ప్రతిరోజు ప్రార్థించే కృపను దయచేయండి. ప్రతి ఒక్కరిని మీరు ఆకర్షించుకొని మనం అడుగుతూ ఉన్నాం. దేవా మీకు స్తోత్రాలయ్యా. ఆరంభం నుండి ఇంతవరకు ప్రభువా ఈ ప్రార్థనా గోపురమును ప్రారంభించడానికి ప్రభువా మీరు తోడై ఉండి నడిపించిన విధానమును బట్టి వందనాలు. పాలు పొందిన దైవజనులను, సేవకురాలను, ప్రభువా సంఘస్థులందరినీ బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము, అభిషేకం ఈ ప్రార్థనా గోపురములో ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి మీద ప్రార్థనాత్మ దిగివచ్చి అనేకుల రక్షణార్థమై, సంపూర్ణత కొరకై, సంఘ క్షేమాభివృద్ధి కొరకై ప్రార్థించుటలో అభిషేకించి ఈ స్థలమందు చేయబడు ప్రార్థనలన్నీ అంగీకరించి గొప్ప కార్యము చేయుటలో ఈ ప్రార్థనా గోపురము ప్రతిష్ఠించబడి అభిషేకించబడి ఈ ప్రాంతానికి దీవెనకరంగా ఆశీర్వాదకరముగా ఉండునుగాక. అనేకులు ప్రతిరోజు ప్రార్థించాలనే ఆశతో ఈ స్థలమునకు వచ్చుదురుగాక. ఈ ప్రార్థన గోపురములో చేస్తున్న ప్రార్థన వలన సంఘము క్షేమాభివృద్ధి నొందునుగాక. అనేక మంది అన్యజనులు ఈ స్థలమునకు వచ్చి రక్షణ పొందుదురుగాక. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ షాలోమ్. ప్రార్థనా గోపురమును కట్టి ముగించడం మా పనైంది. ఇక ప్రార్థన ప్రారంభించడం మీ అందరి పని. ఆమేన్.